హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు వీడియో ఏంటి చూసేసారు కదా, నాటుకోడి కూర అండి. పక్కా విలేజ్ స్టైల్లో నాటుకోడి కూర అనేది ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇదైతే పర్ఫెక్ట్ ఫర్ బగారా రైస్, వైట్ రైస్, బిర్యానీ రైస్ అండ్ రాగి ముద్ద అండి. రాగి ముద్దలోకి అయితే ఈ నాటుకోడి కూర అబ్బబ్బబ్బబ్బ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఆస్వాదిస్తా తినేస్తారు. రోజు మీద ఒక ముద్ద ఎక్కువే తింటారండి. ఆ విధంగా ఉంటుంది. ఎలా చేయాలి అనేది అయితే నేను ఇప్పుడు చూపించేస్తున్నాను. దీనికోసం అని చెప్పి నేను కేజీ నాటుకోడి కూర తీసుకున్నానండి. నాటుకోడి కేజీ తీసుకున్నాను. దీన్ని 3 to 4 టైమ్స్ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా 3 to 4 టైమ్స్ నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నీచు వాసన అనేది రాకుండా ఉండడం కోసం దీనిలో నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా ఉప్పు అనేది యాడ్ చేసేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్పు పసుపు వేసిన చికెన్ కాబట్టి దీనిలో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ, నీచు వాసన ఉన్నా కానీ పోతుందన్నమాట. సో దానికోసం అనేది 1 స్పూన్ ఉప్పు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే హోమ్ మేడ్గా ఈ విధంగా మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మీరు గరం మసాలా కూడా వాడుకోవచ్చు. దీనికోసం నేను 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అదేవిధంగా ఒక దాల్చిన చెక్క ముక్కని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా దీనిలో మనం మిగిలిన మసాలా దినుసులు అంటే 5-6 యాలకులు, అదేవిధంగా 5-6 లవంగాలు, అలాగే ఒక అనాస పువ్వు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు. మీరు స్పైస్ ఎక్కువ తినేవారైతే దీనికి 1-2 క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. అంటే 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక దాల్చిన చెక్క, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఈ స్పైసీ సరిపోతుంది అనమాట. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను స్పైస్ కొంచెం తక్కువే వాడుతున్నాను. సో ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇవి అరోమా అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిలో నేను వచ్చేసి కొంచెం గసగసాలు కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర గసగసాలు లేనట్లయితే ఇది మసాలా పొడి పట్టుకునేటప్పుడు ఒక 5-6 జీడిపప్పు వేసి పట్టుకుంటే సరిపోతుందన్నమాట. నా దగ్గర గసగసాలు ఉన్నాయి కాబట్టి నేను గసగసాలు అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం 1 సెకండ్ అలా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చల్లారనివ్వాలి. పక్కన పెట్టి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. సో అది చల్లారేలోపు కూరకు కావాల్సిన టమాటా, ఉల్లిగడ్డ, అదేవిధంగా పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలన్నమాట. నేను 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డ, 3 మీడియం సైజ్ టమాటా, 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ అనేది ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా టమాటా, పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. మసాలా అనేది చాలా బాగుంటుంది కర్రీలో. సో ఇప్పటికి మసాలా అనేది రెడీ చేసేసుకుందాం. ఆల్రెడీ వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఆరిపోయాయండి. ఇప్పుడు దీన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పొడి అనేది ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది అయితే ఫ్రెష్గా పెట్టుకుంటున్నాం కాబట్టి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఈ మసాలా నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అండి, దాన్ని ఒక్కసారి వాటర్ పోసి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. నేనైతే వాటర్ పోసి ఒకసారి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మీకు ఏదైనా నీచు వాసన వస్తుంది అని అనుకున్నట్లయితే ఒక నిమ్మకాయ అనేది 2 బద్దలుగా కట్ చేసుకొని రసం పిండుకొని ఆ రసంతో మరి ఒకసారి చికెన్ అనేది నీట్గా కడిగి పెట్టుకోవాలి. సో నేను మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను అండి. వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది కానీ స్టెప్ బై స్టెప్ నీచు వాసన రాదండి. టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నిమ్మకాయ అనేది కూడా పిండేసుకోవాలి. నేను ఒక నిమ్మకాయని మొత్తం రసం అనేది పిండేస్తున్నాను అనమాట. ఈ విధంగా పిండేసుకొని మరి ఒకసారి చేత్తో నీట్గా కలుపుకొని
వాష్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో బాగా ముక్కలకి నిమ్మరసం అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. అదేవిధంగా నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. నేను కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. దీన్ని మీరు కూడా నిమ్మకాయతో కూడా కలిపి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. సో కర్రీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మసాలా అయిపోయింది. అదేవిధంగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టుకోవాలండి. నేను ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట. సో దీనికోసం మందపాటి గిన్నె తీసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు అనేది ఒక 2 ఈ విధంగా వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు వేసిన తర్వాత దీనిలో ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం మగ్గనివ్వాలండి. ఇది త్వరగా మగ్గడం కోసం దీనిలో నేనైతే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేశాను లైట్గా. సో త్వరగా మగ్గుతుంది అని చెప్పేసి మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత దీనిలో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోవడానికి ఒక 2 నిమిషాలు టైం అనేది పడుతుంది. సో పచ్చివాసన అనేది పోయిన తర్వాత దీనిలో మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలయి పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసిన తర్వాత మరి ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత పచ్చిమిర్చి అదేవిధంగా ఉల్లిగడ్డ అనేది బాగా మగ్గిపోయిందనమాట. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీనిలో మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి అనేది ముక్కలు అనేవి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మొత్తం ముక్కలు అనేది ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కూడాను నూనెలో కలిసేటట్టుగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 1కి 2 సార్లు కలిపి పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు నూనెలోనే ఈ విధంగా ముక్కలు అనేవి మగ్గనివ్వాలన్నమాట. సో నేను మూత పెట్టేసుకొని ఒక 5 to 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను. ఈ విధంగా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు ఫామ్ అయ్యి ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మరి ఒకసారి కలయి పెట్టుకొని దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు అనేది ఈ విధంగా చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒకసారి టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మరి ఒకసారి కలయి పెట్టుకోవాలి. కూర అంతా కూడాను మరి ఒకసారి కలయి పెట్టుకొని ఇంకొక 5 to 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలన్నమాట. సో ఈ 5 to 10 నిమిషాలు మగ్గించుకున్నట్లయితే టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా 5 నిమిషాల తర్వాత మరి ఒకసారి కలయి పెట్టుకోవాలి. ఈ విధంగా కలయి పెట్టుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టమాటా అనేది ఇంకా నాకు కుక్ అయిపోలేదన్నమాట పర్ఫెక్ట్గా. అందుకోసం అని చెప్పి మీడియం ఫ్లేమ్లో మరి ఒక 5 నిమిషాలు కలయి పెట్టాను. సో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా అనేది కూడా పర్ఫెక్ట్గా నాకు కుక్ అయిపోయింది. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కలయి పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలయి పెట్టుకున్న తర్వాత కర్రీ అనేది మనకి 50% వరకు కుక్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండానే చికెన్లో ఉన్న వాటర్ తోటి మనం ముక్క అనేది 50% కుక్ అయ్యేంత వరకు కూడాను కుక్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా కుక్ అవ్వడానికి నాకు ఇంకొక 10 to 15 minutes టైం అనేది పట్టిందనమాట. 10 to 15 minutes తర్వాత ఈ విధంగా 50% వరకు నాకు కర్రీ అనేది కుక్ అయిపోయింది. సో ఈ విధంగా 50% కర్రీ అనేది కుక్ అయిపోయేంత వరకు కూడాను వెయిట్ చేయాలి. మీరు ఒకవేళ కుక్కర్లో చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా కుక్ అయిన తర్వాత వాటర్ అదేవిధంగా ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో 50% కుక్ అయిన తర్వాత నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది యాడ్ చేశాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు లేదా 2.5 టేబుల్ స్పూన్ల వరకు మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మొదటగా అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఎక్కువైతే మరలా వేస్ట్ అయిపోతుంది కాబట్టి తక్కువ యాడ్ చేసుకొని సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు.
అదేవిధంగా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పొడి మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక్కసారి కలయి పెట్టుకోవాలన్నమాట. మొత్తం అనేది కర్రీకి పట్టే విధంగా కలయి పెట్టుకోవాలి. సో నేను ఇంకా వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదు. ఈ వాటర్ అనేది కూరలో చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ విధంగా ఇప్పటివరకు కుక్ చేశాను అనమాట. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టేంత వరకు కూడా మరి ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత పర్ఫెక్ట్గా నాకు 50% వరకు బాగా కుక్ అయిపోయింది. అదేవిధంగా మసాలాలు అనేవి కూడా ముక్కలకి బాగా పట్టాయి అన్నమాట. ఈ విధంగా ముక్కలకి పట్టిన తర్వాత ఒక్కసారి కలయి పెట్టుకొని మొత్తం అంతా కూడాను ఒకసారి కలయి పెట్టుకోవాలి. ఈ విధంగా కలయి పెట్టుకున్న తర్వాత నేను 200 ml ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. నాటుకోడి అనేది ఉడకడానికి టైం అనేది ఎక్కువ పడుతుందండి. అదేవిధంగా నేను 200 ml వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. అరశోడు వాటర్ అనమాట తెలుగులో అయినట్లయితే. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ముక్క అంతా బాగా ఉడికేంత వరకు కూడాను మగ్గించుకోవాలి. సో నేను ఒకసారి ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేశాను. ఇప్పటికీ నాకు కర్రీ అనేది కుక్ అవ్వలేదు. కర్రీ అనేది కుక్ అయ్యేంత వరకు కూడాను ఈ వాటర్తోనే మగ్గించుకోవాలన్నమాట. సో ఇది నాటుకోడి కాబట్టి కొంచెం ముదురు కోడి అయితే టైం ఎక్కువ పడుతుందండి. లేత కోడి అయితే కొంచెం టైం అనేది తక్కువ పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు ఒకసారి ఉప్పు, కారం, అదేవిధంగా మసాలా అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. సరిపోకపోతే ఉప్పు, కారం అనేది ఒకసారి యాడ్ చేసుకోవాలన్నమాట. సో నాకు పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి అయితే 45 మినిట్స్ వరకు పట్టింది. నేను మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాను. అదేవిధంగా నాకు ముక్క అనేది మొత్తం ఉడికేంత వరకు వెయిట్ చేశాను అనమాట. ఉడికిన తర్వాత మాత్రమే నేను దీనిలో చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్నానండి. ముక్క అనేది మనకి ఎలా కుక్ అయితే ఏ విధంగా తెలుస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. అదేవిధంగా ఈ వాటర్ కన్సిస్టెన్సీ మనం పోసిన 200 ml వాటర్ అనేది సరిపోతుందండి కర్రీకి మ్యాక్సిమం 1 kgకి. ఒకవేళ సరిపోకపోయినట్లయితే ఇంకొంచెం అనేది మీరు యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. అదేవిధంగా కన్సిస్టెన్సీ కూడా సరిపోయిందనమాట. పులుసు కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది. సో నేను ఇంకా ఎక్కువ వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు గ్రేవీగా ఉండాలి, కొంచెం పులుసులాగా వద్దు అనుకున్నట్లయితే వాటర్ అనేది 150 ml వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ముక్క అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి అయితే వెరిఫై చేసి చూద్దామండి. సో నేను ఈ విధంగా ఒక ముక్క తీసుకొని ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోవాలండి. ఈ ముక్క అనేది ఒక చిన్న ప్లేట్లో పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ విధంగా వేడిగా ఉంటుందండి పట్టుకోవడానికి. సో ఒకసారి ఈ విధంగా కట్ చేసి పట్టుకున్నట్లయితే ముక్క అనేది చీలిపోయినట్లయితే ఉడికిందా లేదా అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఈ విధంగా కనుక సాఫ్ట్ అయిపోయినట్లయితే కుక్ అయిపోయినట్ల అండి. ఈ విధంగా కుక్ అయిపోయినట్లయితే మీరు ఇంకా దీనిలో చికెన్ మసాలా అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. నేను స్పైసెస్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేస్తానండి. మీరు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఒక్కొక్కరు ఒక్కో స్పైసీ తింటారు కదా. సో నాకు మా ఇంట్లో పిల్లలు ఉన్నారని చెప్పి నేను స్పైసెస్ తక్కువే వాడతాను అనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర వీడియో అనేది స్కిప్ అయిందనమాట. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కనుక ఎండు కొబ్బరి కనుక అవైలబుల్ ఉన్నట్లయితే ఎండు కొబ్బరి అనేది పొడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నాకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నాకైతే ఈ పులుసు కన్సిస్టెన్సీ సరిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా పులుసు కన్సిస్టెన్సీ సరిపోతుంది. కర్రీ అనేది వేడి మీద కాబట్టి ఈ విధంగా కనిపిస్తుందండి. వేడి తగ్గిపోయిన తర్వాత పులుసు అనేది కొంచెం గట్టిపడిపోతుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. అదేవిధంగా ఈ కన్సిస్టెన్సీ నాకైతే సరిపోతుంది. లేదు ఇంత పులుసుగా మాకు అవసరం లేదు, కొంచెం ఇంకా గట్టిగా కావాలి అనుకున్నట్లయితే వాటర్ అనేది తగ్గించుకొని, లేకున్నట్లయితే ఇంకొక 5 to 10 నిమిషాలు ఎక్స్ట్రా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. అప్పుడు
నాకు ఈ విధంగా అయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. మీకు కావాలంటే ఇంకొక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. సో మన నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకున్నట్లయితే నీచు వాసన రాకుండా కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు కూడా ఇవి సరిపోతాయండి. ఇంతకు మించి ఇంకే మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్.